ఇది వచ్చేసి మనది మషిన్ వచ్చేసి 8 kgs వాషింగ్ మిషన్. ఓకే, 8 kgs అంటే మనం ఈజీగా ఇంట్లో 8 pairs వేయచ్చు. ఓకే, అప్పుడు మనం ఏం చేయాలంటే 8 వేయదు, ఇక్కడ 6 వేయాలి. వాషింగ్ వాల్యూమ్ మంచిగా రావాలి, ఎక్కువ నడవాలి అంటే 6 pairs వరకు వేయాలి, దానికన్నా ఎక్కువ వేయాలి. ఓకే, తర్వాత వచ్చేసి మనకి ఏమైంది, క్లోత్స్ ఇక్కడ వేసిన టైంలో ఇక్కడ ఒక ఫిల్టర్ ఉంటుంది లోపల. ఓకే, ఇది ఫిల్టర్. ఈ ఫిల్టర్ కన్నా కింద ఉండాలి క్లోత్స్. ఓకే, ఈ ఫిల్టర్ పైకి రావాలి. ఓకే, ఆ ఫిల్టర్ కిందికే ఉండాలి. మళ్ళీ ఇంకోటి ఏంటి అంటే పౌడర్ అయినా లిక్విడ్ అయినా ఇక్కడ వేసుకోవాలి. ఓకే, పౌడర్ అయినా లిక్విడ్ అయినా ఏదైనా వాడాలి, మనకి ఎంత కావాలి అంత వేయాలి. ఓకే, లైక్ మనం బయట ఎంత వేసుకుంటాం దాని ప్రకారం వేయాలి. ఫుల్ కూడా వేయాలి, ఫుల్ వేస్తే మళ్ళీ స్క్రాచెస్ అనేది రావడం వస్తుంది, ప్రాబ్లమ్ వస్తుంది. సెకండ్ థింగ్ వచ్చేసి కంఫర్ట్ ఇక్కడ వేస్తాం కదా, కంఫర్ట్ వేసిన టైంలో ఇక్కడ ఫస్ట్ వన్ వేసి పెట్టేసారు, దీంట్లో వేయాలి. 1 cup కంఫర్ట్ వేస్తే 3 cup వాటర్ కూడా వేయాలి. ఓకే, డైల్యూట్ చేయాలి, ఎందుకంటే బయట ఏమో ఇప్పుడు నార్మల్ ఇప్పుడు ఇక్కడ వచ్చేది మన ఇండియాలో కొంచెం థిక్నెస్ ఎక్కువ ఉంది కంఫర్ట్లో. దానివల్ల ప్రాబ్లం ఏమవుతుంది అంటే మనకు ఇక్కడ కింద మొత్తం జామ్ అయిపోతుంది. అందుకే 100% 3 cup వాటర్ డైల్యూట్ చేయాలి. తర్వాత ఏమిటి అంటే ఎవ్రీ వాష్కి ఒకసారి ఈ డస్ట్తో క్లీన్ చేసి పెట్టాలి పర్ వాష్. ఓకే, ఇది మ్యాండేటరీ. చేయకపోతే ఏమవుతుంది అంటే మళ్ళీ దీంట్లో ఉండే డస్ట్ మొత్తం క్లోజ్కి అనుకుని వస్తుంది, అందుకే చేయాలి. తర్వాత ఏంటి అంటే మీరు ఒక చిన్న టూత్బ్రష్ పెట్టుకొని క్లీన్ చేయాలి. టూత్బ్రష్ పెట్టుకుంటే ఎవ్రీ వాష్ కోసం జస్ట్ చెక్ చేసి క్లీన్ చేసి పెట్టేసాను. తర్వాత వచ్చేసి మనకి ఇక్కడ ఒకటి లిక్విడ్, బ్లీచ్ లిక్విడ్ అని వస్తుంది కదా, గంజి ఉంటుంది, వైట్ క్లోత్స్ కోసం వాడతారు. అంటే ఇది ఇక్కడ వేసుకోవచ్చు కావాలి. అది క్లోజ్ వచ్చిన టైంలో ఒకటి ఏం చెక్ చేయాలి అంటే కాయిన్స్, పిన్స్ అన్నీ చెక్ చేసి వేయాలి. సెకండ్ థింగ్ వచ్చేసి ఈ క్లోజ్ చేసిన టైంలో ఈ ఉంది కదా ఫిల్టర్, దానికన్నా కిందనే ఉండాలి. ఇంకా ఏమంటారు అంటే యూనిఫామ్ లెవెల్లో వేయాలి, వన్ సైడ్ వేయాలి. వన్ సైడ్ వేస్తే మనకి జంప్ అవుతుంది, టైమింగ్ జంప్ అవుతుంది, దాంట్లో ప్రాబ్లమ్స్ వస్తాయి. ఈక్వల్గా చేయాలి క్లోజ్ చేస్తే. ఫస్ట్ డిస్ట్రిబ్యూట్ చేసి వేయాలి. ఇది ఆన్ చేయాలి. పవర్ ఆన్ చేసుకున్నాక మనకి ఇక్కడ 8 ఫంక్షన్స్ ఉన్నాయి టోటల్. ఓకే, ఫస్ట్ వచ్చేసి నార్మల్. ఫర్ రెగ్యులర్ క్లోజ్ మనం నార్మల్గా వాడచ్చు. ఒకవేళ లోడ్ తక్కువ ఉంది అంటే డైరెక్ట్గా ఈ సైకిల్ బటన్, సైకిల్ అని ఒక సైకిల్ బటన్ ఉంది, దీన్ని ప్రెస్ చేసుకుంటే ప్రోగ్రామ్స్ చేంజ్ అవుతుంది. 2 క్విక్ వాష్, స్మాల్ లోడ్ ఉంటుంది, 2 pairs ఉన్నాయి, లోడ్ అంత లేదు ఎక్కువ అంటే 2. థర్డ్ వచ్చేసి మనకి ఏముంది ఓకే, డెలికేట్ డ్రెస్సెస్, వర్క్ సారీస్, పార్టీ వేర్ డ్రెస్సెస్ ఉంటాయి, స్టోర్ వర్క్ ఉన్నాయంటే దీంట్లో వాషింగ్ అదే 44 minutes చూపిస్తుంది కదా, ఆ 44 minutes కూడా కంప్లీట్ అవుతుంది. బట్ ఇక్కడ కొంచెం వాటర్ స్పీడ్ స్లో ఉంది, కొంచెం టైం డ్యూరేషన్ ఓకే. తర్వాత ఆప్షన్ వచ్చేసి ఇంకోటి ఏముంది, బెడ్డింగ్, ఒక బెడ్షీట్స్ కోసం. ఓకే, దీని బెడ్షీట్స్ కూడా సేమ్, బ్లాంకెట్స్ ఉన్నా బెడ్షీట్స్ ఉన్నా ఆ ఫిల్టర్ కింద ఉంటేనే వేయాలి. బ్లాంకెట్స్, పెద్ద బ్లాంకెట్స్ ఉంటాయి మన దగ్గర, ఆ ఫిల్టర్ కిందనే ఉండాలి. ఫిల్టర్ పైకి వస్తుందంటే వేయదు, రొటేషన్ అవ్వదు, వాషింగ్ క్వాలిటీ రాదు. ఓకే, తర్వాత వచ్చేసి మనకి ఏముంది, జీన్స్ ప్యాంట్స్ కోసం సపరేట్ వాడచ్చు. ఇంకోటి వచ్చేసి ఎనర్జీ సేవింగ్. సపోజ్ మీరు ఒక 10-15 days క్లోత్స్ వాడలేరు, ఎక్కువ డర్టీ ఉండదు, అలాంటి క్లోత్స్ ఉందంటే దీంట్లో యూస్ చేయొచ్చు. ఇది వచ్చేసి స్లోగా వాషింగ్ చేసి ఇస్తుంది, పవర్ కన్సంప్షన్ ఎక్కువ అవ్వదు. ఓకే, ఈ ఆప్షన్ యూస్ చేయొచ్చు దానికి. తర్వాత వచ్చేసి మనకి ఏముంది, 7th one రిన్స్ అండ్ స్పిన్. సపోజ్ బయట హ్యాండ్ వాష్ చేసేసారు, మషిన్లో కాదు రిన్స్ అండ్ డ్రై అయిపోవాలి ఒకసారి, అంటే ఈ ఆప్షన్ యూస్ చేయొచ్చు. లాస్ట్ వన్ వచ్చేసి 8th one టబ్ క్లీనింగ్. ఎవ్రీ మనకి 40 washes ఒకసారి దీన్ని టబ్ క్లీనింగ్ చేయాలి. అది ఒక్కొక్కసారి డ్రమ్ క్లీనింగ్ ఆప్షన్ ఇక్కడ చూపిస్తుంది, ఎప్పుడు కావాలో అప్పుడు చూపిస్తుంది. ఇక్కడ 4 ఆప్షన్స్ వస్తుంది, ఇది దీంట్లో వస్తుంది. ఓకే, ఇది వచ్చింది అంటే ఇక్కడ నోటిఫికేషన్ ఇస్తుంది, అదే డ్రమ్ క్లీన్ చేయాలి, అప్పుడు అది క్లీన్ చేయాలి. ఒకవేళ రాలేదు అంటే కూడా మీరు కౌంట్ చేయాలి, 40 washes కంపల్సరీ చేయాలి. ఓకే, మాస్టర్. తర్వాత వచ్చేసి సపోజ్ మనం ఇక్కడ నార్మల్లోనే పెట్టుకున్నాం, ఫస్ట్ ఆప్షన్ ఏముంది, నార్మల్. దీంట్లోనే మనకు సపోజ్ ఎప్పుడైనా హ్యాండ్ వాష్ చేసేస్తాం బయట, అది డ్రై చేయాలి అనుకుంటున్నాం, ఆ టైంలో నార్మల్లోనే ఉంచాలి. ఎప్పుడైనా నార్మల్లో ఉంచి ఇది ఫంక్షన్ బటన్స్లోకి వెళ్ళి స్పిన్ అంటే ఒకటి సెలెక్ట్ చేసుకోవచ్చు. ఓన్లీ డ్రై, బయట హ్యాండ్ వాష్ చేసేసారు, మషిన్లో కానీ డ్రై చేయాలి అంటే ఇక్కడ చేసుకోవచ్చు. లేదు అంటే రిన్స్ అండ్ స్పిన్ అయితే సపరేట్ ఇచ్చాడు. ఇక్కడ 7 ప్రోగ్రామ్ పెడితే రిన్స్ అండ్ డ్రై చేసిస్తారు. మాన్యువల్గా ఓన్లీ డ్రై చేయాలి అంటే ఇది ఆప్షన్ యూస్ చేయవచ్చు, ఓన్లీ స్పిన్. ఓకే, తర్వాత వచ్చేసి వాటర్ లెవెల్ ఆటోమేటిక్గా డిఫాల్ట్ సెట్ అయిపోతుంది. ప్రోగ్రామ్ ప్రకారం క్లోత్స్ ఎంత ఇస్తున్నారు దాని ప్రకారం సెట్ అవుతుంది, డిపెండ్ అపాన్ క్లోత్స్. మెయిన్గా ఏంటంటే దీంట్లో డ్రై క్లోత్స్ వేయాలి, వెట్ క్లోత్స్ వేయాలి. ఒక్కొక్కసారి మనం బయట నానబెట్టేస్తాం, అలాంటి క్లోత్స్ ఉంటాయి వేస్తాం, అప్పుడు ఏం చెక్ చేయాలి అంటే వాటర్ లెవెల్ ఇది మనం 2 pairs వేసినా ఫుల్లోకి వెళ్ళిపోతుంది అప్పుడు. ఓకే, ఫుల్ డ్రప్ తీసుకుంటుంది, 5 లెవెల్లో వస్తుంది. అప్పుడు మాన్యువల్గా వాటర్ లెవెల్ ప్రెస్ చేసుకొని ఇక్కడ 3 ఎన్ని క్లోజ్ చేసినా దాని ప్రకారం లెవెల్ మనం సెట్ చేసుకోవాలి. ఒకవేళ 2 pairs వేసినాం అంటే లెవెల్ 2లో పెట్టుకోవచ్చు. ఓకే,
మాన్యువల్గా మనం సెట్ చేయాలి. లేదు అంటే డ్రై క్లోజ్ చేస్తున్నారు అంటే ఆటోమేటిక్ అదే తీసుకుంటుంది, డిఫాల్ట్ సెట్ అయిపోతుంది. అది వెట్ క్లోజ్ చేస్తే మాత్రం మనం మాన్యువల్గా చేంజ్ చేయాలి. ఓకే, తర్వాత వచ్చేసి మనకు ఒక డిలే ఆప్షన్ ఉంది. డిలే లైక్ ఎప్పుడైనా మనం బయటికి వెళ్తున్నాం, ఓకే, బయటికి వెళ్ళేసి వస్తున్నాం, ఆ టైంలో మనకి ఏముంటుంది, వాష్ కూడా కావాలి, బయటికి కూడా వెళ్ళేది ఉంటుంది ఒక్కొక్కసారి. ఆ టైంలో క్లోజ్ చేసేసి వెళ్ళిపోతే మెషిన్ ఏం చేస్తుంది, మీరు ఎన్ని లైక్ 6 hours కోసం వెళ్ళారు, 1 hourలో వాష్ అయిపోయింది, తర్వాత 6 hours తర్వాత వచ్చి తీసేయబోతుంది, బ్యాడ్ స్మెల్ వచ్చేస్తుంది. ఆ స్మెల్ రాకుండా ఏం చేసుకోవచ్చు, మనం ఒక డిలే ఆప్షన్ పెట్టుకొని వెళ్ళచ్చు. ఇక డిలే అయిందన్న ఆప్షన్ ఉంది, అది ఎన్ని అవర్స్ వెళ్తున్నారో అన్ని అవర్స్ పెట్టచ్చు. 6 hours అంటే 6 hours డిలే పెట్టి స్టార్ట్ చేస్తే, ఇప్పుడు మెషిన్కి 1 hour కావాలనుకోండి, 5 hours వరకు పనిచేయదు. ఆఫ్టర్ 5 hours స్టార్ట్ అయితే 6 hours కంప్లీట్ చేస్తుంది. మనం వచ్చిన టైం వరకు రెడీ అయ్యి ఉంటుంది, తీసుకొని బయట చేసుకోవచ్చు. ఇది డిలే. ఇలాంటిది మనకు 24 hours టైమింగ్ ఉంది. నైట్లో పెట్టుకొని మార్నింగ్ తీసుకున్నాం అనుకుంటున్నాం, ఒక్కొక్క దగ్గర ఉన్నాయి, ఇప్పుడు సమ్మర్ సీజన్ స్టార్ట్ అవుతుంది, వాటర్ స్టోరేజ్ లేదు, ఆ టైంలో కూడా మనం ఇది వాడుకోవచ్చు. మార్నింగ్ ఏ టైంలో ఫాస్ట్ వస్తుంది, ఒక్కొక్క దగ్గర అట్లా అవుతుంది, ఫాస్ట్ వచ్చిన టైంలో వాడుకుంటారు అంటే కూడా అట్లా సెటప్ చేయవచ్చు. నైట్ టైంలో పెట్టుకొని మార్నింగ్ తీసుకోవాలంటే కూడా ఎన్ని అవర్స్ కావాలి అన్ని అవర్స్ ఇక్కడ డిలే చేసుకోవాలి. 6 hours, 7 hours, 8 hours, 9 hours, 24 hours వరకు సెటప్ అయితే ఆ ఎండింగ్ టైంలో వాళ్ళకి ఇస్తుంది. ఓకే, స్మెల్ రాకుండా ఉంటుంది. సెకండ్ థింగ్ వచ్చేసి ఇక్కడ ఒకటి, ఇప్పుడు మషిన్ ఆన్ చేశారనుకోండి, సపోజ్ ట్యాంక్లో వాటర్ అయిపోయింది, ఓకే, ఎర్రర్స్ వస్తాయి. ఒకటి 4C అని ఎర్రర్ వస్తుంది, కానీ 4C వస్తుంది, 5C వస్తుంది. ఓకే,